హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసాం కదండి, బ్యాక్ పార్ట్. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. స్టిచ్చింగ్కి ముందుగా ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పరుచుకోవాలండి. దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ని కూడా ఇదే విధంగా పరుచుకోవాలి. పరుచుకొని ఈ విధంగా పెట్టుకొనైనా మనం మిషన్ మీద పెట్టి స్టిచ్ చేయొచ్చండి. అది ఎక్కువ టైలరింగ్ చేసేవాళ్ళు చేస్తారు. ఒకవేళ మనకు తప్పుతుంది, మెడ వంకర పోద్ది అనుకుంటే గుండె సూదులు పెట్టుకోవచ్చండి. గుండె సూదుల కన్నా కూడా దీంతో కొంచెం ఈ చివర ఇలా ఒక ½ ఇంచ్ మందం అంటించుకుంటే పర్ఫెక్ట్గా మెడ అనేది వంకర పోకుండా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇది ఒకసారి ఎలా అంటించుకోవాలో చూద్దాం. ఇది విధంగా పెట్టుకొని ఇది ఇలా అనేసి ఈ చివర్ల పట్టుకి ½ ఇంచ్ కన్నా తక్కువ ఇలా డ్రాప్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇలా వేసేసి ఇట్లా ఈ విధంగా పెట్టుకొని ఇలా ఈ విధంగా ఇప్పుడు అట్లనే ఇటు ½ ఇంచ్ కన్నా తక్కువ చివర మనం కుట్టుకి యువతలకు వచ్చేటట్టుగా అంటించుకోవాలి. ఇలా అంటించుకొని ఇలా ఈ విధంగా ఇలా అంటించుకుంటే ఏంటంటే మన కటింగ్ అనేది రాంగ్ వెళ్ళకుండా ఉంటుంది. అట్లనే ఇప్పుడు ఈ కింద భాగంలో కూడా ఇట్లా అంటించుకోవాలి. ఇది ఇట్లా పైకి అనేసి ఈ విధంగా పెట్టేసి అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకొని ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అంటుకుంటుందండి. దీని మీద కొంచెం మనం ఐరన్ బాక్స్ పెట్టి చేసామంటే ఐరన్ లాగా చేస్తే ఇక పూర్తిగా అంటుకొని పోయి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడికి కదలదు అనమాట. ఈ విధంగా అంటించుకుంటే ఇప్పుడు ఈ విధంగా కొంచెం 1 నిమిషం వెయిట్ చేసుకొని ఐరన్ బాక్స్ని మనం గమ్ అంటించాం కదా, గమ్ అంటించుకి ఇలా రాస్తే అంటుకుపోయింది పర్ఫెక్ట్గా. ఈ విధంగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఇట్లా మెడపాటు అనేది కదలకుండా మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం రండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను అంటించుకున్నాను కదా, చూడండి. అంటించుకుంటే లేగదు మనకి, ఏంటంటే అప్పుడు వంకర పోకుండా ఉంటుంది మెడ అనేది. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నుంచి మనం అంటించుకున్నాం కదా, ఇట్లా ఈ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా తిప్పుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సూదిని ఇలా తిప్పి పైకి ఎత్తి ఈ విధంగా ఇలా తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. కుట్టుకొని ఇప్పుడు ఇది మనం కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయలేదు కదా మేడం, ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా టక్స్ పెట్టుకోవాలి. ఇట్లా టక్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం తిరిగేస్తాం కదా, దీన్ని తిరిగేసినప్పుడు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికి ఈ చివరి ఇలా మనం కుట్టేసింది కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఇలా కొంచెం కొంచెం టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బాగుంది కదా, కొంచెం కొంచెం ఈ విధంగా టక్స్ పెట్టుకొని ఈ లైనింగ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి మొక్కలు, లైనింగ్ మొక్కలు. దీనిపైన మళ్ళీ స్టిచ్ చేయాలి. ఈ విధంగా తిప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైన ఒక స్టిచ్ చేసుకుంటే ఫిట్గా ఉంటుంది. స్టిచ్ చేద్దాం ఇప్పుడు.
ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మొత్తం ఇదంతా స్టిచ్ చేసుకుందాం. ఈ చుట్టూ అంతా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రాకుండా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎగస్ట్రా ఉన్న మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా అంతా కట్ చేసుకున్నాం. స్టిచ్ చేసుకున్నాం కదా, ఇవి కూడా కట్ చేసుకోవాలి. ఎగస్ట్రా అన్నీ కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి ఇలా ఈ విధంగా పెట్టుకొని మడత బ్యాక్ పార్ట్లో టక్స్ వేసుకోవాలి. లేదంటే టక్స్ అయిపోతే ఏంటంటే బ్యాక్ బ్లౌజ్ అనేది నిలబడినట్టుగా లెగుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పట్టుకొని ఈ విధంగా ఇక్కడ ఒక 2-3 ఇంచుల వరకు బ్యాక్ టక్స్ వేసుకోవాలి రెండు వైపులా. అలాగే ఇటు సైడ్ కూడా షోల్డర్ ఇట్లా మధ్యలో పెట్టుకొని ఇక్కడ ఇచ్చి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ నడుము పట్టి వేద్దాము. 1.5 ఇంచ్ది క్లాత్ ఈ విధంగా తీసుకొని ఒక సైడ్ ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ బెల్ట్ అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా అనుకొని పైన ఇంకో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ చేశాక దీన్ని ఈ విధంగా మడత వేసుకొని మరొక స్టిచ్ చివరన వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం చేతి పని చేసుకోవాలి. లేదు చేతి పని చేసుకోలేమనుకున్నప్పుడు ఈ విధంగా మడత పెట్టైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డబల్ కుట్టేసుకుంటే చేతి పని చేసే పని కూడా ఉండదు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇదిగోండి ఇటువైపు స్టిచ్ చేసాక చేతి పని చేసే పని లేకుండా ఇది వద్దు ఈ విధంగా కనపడుతుంది అనుకుంటే మనం చేతి పని చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీనికి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.